నా పేరు గౌతమ్ సార్. అయితే మాది కేసు అయింది. కేసు అయిపోయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినాము. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారం నాడు గురువారం నాడు అమరావతి మండలం వచ్చి సంతకం పెట్టుకోవాలి ఫారెస్ట్ ఆఫీస్లో అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాము. అయితే అమరావతికి బదులుగా మళ్ళీ మున్నూరు రేంజర్ ఆఫీస్ కాడికి రండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశారు. సరే అని చెప్పేసి అడిగినాము. అక్కడికి పోయిన తర్వాత ఇక సంతకాలు ఇట్లా ఏం పెట్టించుకోకుండా సపరేట్గా అందరినీ ఒక్కొక్క రూమ్లో తోలుకుపోయారు. ఒక్కొక్క రూమ్లో తోలుకుపోయి మళ్ళీ ఆ రోజు జరిగిన విషయాలే మళ్ళీ అడిగి మళ్ళీ కొట్టి వీళ్ళ మీద మళ్ళీ కేసు చేసి మళ్ళీ పంపించాలి. రవికుమార్ కొట్టింది రవికుమార్. ఆయనతో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే తెలియదు. వాళ్ళు కొట్టి మళ్ళీ సెకండ్ కేసు మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ కేసు బుక్ చేసి మళ్ళీ రిమాండ్కి పంపించాలని చెప్పేసి మళ్ళీ అన్నారు. అంటే ఇక మళ్ళీ కేసు మళ్ళీ రెండో కేసు పెడతారని చెప్పేసి మళ్ళీ భయం అయ్యి బయటికి వచ్చేసి మళ్ళీ వాటర్ తాగొచ్చు అని చెప్పేసి బయటకు వచ్చి నేను వాళ్ళకి ఇంటికి ఫోన్ చేసి చెప్తే ఇక మా వాళ్ళు ఇట్లా అందరు కలిసి చాలామంది కలిసి స్టేషన్ దగ్గరకు వచ్చి ఇక లొల్లి పెట్టేసరికి మళ్ళీ వాళ్ళు సపరేట్ అవ్వకుండా నన్ను ఇంటికి పంపించేసారు. ఇంటికి పంపించి పొద్దుగాల రాపోరా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత పోయి కేసు పెట్టినాము. అందరితో కలిసి కేసు పెట్టినాము. రవి అది బెల్ట్ తీసుకొని కొట్టిన కట్టెకు స్టిక్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్తోనే అంగిలేపి కొట్టినాము. కొట్టి ఇక కేసు ఫైల్ చేస్తాం అది అని అంటే వాటర్ తాగొస్తామని చెప్పేసి బయటకు వచ్చి నేను బయటికి ఫోన్ చేసి మా అమ్మలకు ఫోన్ చేసి చెప్తే మా అమ్మలు అందరినీ తోలుకొని వచ్చే వరకు వాళ్ళు ఇంకా తోలుకొని వచ్చి లొల్లి పెడితే మమ్మల్ని ఇంటికి నైట్ సిగరెట్ ఇంటికి పంపించారు. ఇంటికి ఆడ ఆజపూర్ దగ్గర దింపేసి బస్కోమని చెప్పేసి చార్కి 20 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించారు. చెప్తే ఇంకా నేను బస్కి ఎక్కి వచ్చేసాను ఇంటికి. ఆ నుంచి నైట్ 10 అయింది ఇంటికి వచ్చే వరకు. నా పేరు వీరయ్య సార్, మా చిట్లగుంట్ల. అయితే బుధవారం రోజు సంతకం పెట్టాలని చెప్పి అన్నారు సార్. అంటే నేను వచ్చిన సార్. వచ్చి ఇంకా ఫారెస్ట్ ఆఫీసులో వచ్చి సంతకం పెట్టిన సార్. పెట్టినాక ఏమైందంటే మళ్ళా మున్నూరు పోరా అంటే మున్నూరు వచ్చిన సార్. మున్నూరు వచ్చిన వాళ్ళు నన్ను ఆ పిల్లలిద్దరిని పట్టుకొని వీళ్ళందరినీ ఇంకా తోలిచ్చి మమ్మల్ని కొట్టిరు సార్. కొట్టితే కూడా చెప్పరా ఇంకేం కావాలంటే ఎడంగా పెడితే కొట్టిరు సార్. దవ్వే అన్న సార్ ఆయన పేరు రవి అంట. అయితే ఆయన ఇంకా ఎడంగా పెడితే కొట్టిండు సార్. కొట్టి కూడా కాళ్ళు మొక్కితే కూడా వదిలిపెడతాడు సార్. దారు నేను చేసిన తప్పుని చెప్పినాక సార్ ఇంక నేను ఏం చేయాలి సార్ అంటే కూడా అరే ఇంకా చెప్పరా అని అంటే నేను ఏం చెప్పాలి సార్. చెప్పిన వాళ్ళు అందరం జోళ్ళో వచ్చినాం, ఆల్రెడీ బెయిల్ మీద వచ్చినాం కదా సార్ అంటే కూడా ఇంకా చెప్పరా నీ కాడ ఏమైనా ఉండండి లేచి మా బాధ పెట్టలేదు సార్. కొట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టాడు సార్. అదే నైటు 10 గంటలకి నేను 10:30కి నన్ను వదిలిపెట్టాను సార్. 10:30కి వదిలిపెడితే నేను నైటు ఇంకా బస్సు లేదు సార్ మా ఊరికి. నేను ఆల్రెడీ ఇంకా మా కుమారుడికి మా అన్న కొడుకుకి ఫోన్ చేస్తే బైక్ తీసుకుని వచ్చిండు. బైక్ తీసుకుని వస్తే నేను పోయే వరకు మా అమ్మ నా కోసం ఎంతోగానో దుఃఖించి మస్తు ఏడుస్తుంది. ఏమైందంటే నీకోసం నేను ఎక్కడ పోయినావు అంటే నేను ఇటు సంగతి ఆ ఫారెస్ట్ ఆఫీసు సారులు సంతకం పెట్టబట్టి పోయిందంటే మళ్ళీ కొట్టిరని చెప్పాను నేను. అంటే నేను ఆల్రెడీ నేను ఎట్నో బాధగా ఉండి మా అమ్మ నన్ను చూసి ఏడడం, నేను ఆమె చూసి ఏడడం. మనకి ఇంకెందుకు బతుకు, ఇక్కడ పోతేనే ఇల్లు కొట్టే, అక్కడ జైలుకి పోతేనే వాళ్ళు కొట్టారని ఇంకా ఆల్రెడీ మేము ఇంకా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయినా సార్. ఎందుకంటే నాకు ఎందుకు ఇంక బాధ అని చెప్పని నాకు ఎంతోగానో నన్ను పీడించారు. నాకు ఆల్రెడీ వాళ్ళు కొట్టిన దెబ్బలు కూడా సార్ నాకు బాత్రూమ్ కూడా చక్కగా వస్తలేదు సార్. సాపుగా మామూలు కొట్టడం కాదు, నన్ను తొక్కిరు బూట్ల తోటి పెట్టి కొట్టిరు సార్. ఆల్రెడీ కొట్టి కూడా ఇంకా నాకు ఎందుకని చెప్పి మా అమ్మ మేమిద్దరం ఇంకా ఆత్మహత్య చేసుకొని ఇంకా చచ్చిపోవాలని ఆశిస్తే వాళ్ళందరూ మా గూడెం పెద్ద మనుషులు అందరూ ఉండి మీరు ఎందుకు ఇలా అయితే పోయినా సార్ అంటే కొట్టిర్రు. అది ఏదో అయిపోయింది, కేసులో ఫాలో అయితే జైలు మీద ఆల్రెడీ మా అమ్మ ఆల్రెడీ వాళ్ళను పట్టుకొని ఇంకా కిందనో మేనో వాళ్ళ కాళ్ళు పెద్దల కాళ్ళు పట్టుకొని ఇంకా మా అమ్మ తల తాకడ పెట్టి అడ్డం నన్ను ఇడిపించి తీసుకొచ్చింది సార్. తీసుకొస్తే కూడా మళ్ళీ ఇప్పుడు కూడా కొడితే ఇంకా ఆల్రెడీ ఇంకా మా కాడ ఏముంది అని చెప్పని ఆల్రెడీ ఇంకా మేము చచ్చిపోయామని ఫిష్ అయితే ఇంకా గూడెం పెద్ద మంది అంతా తోలుకొచ్చి మమ్మల్ని ఇంకా అంతా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది సార్. ఇంకా బెల్ట్ తోటి కొట్టిరు సార్. కొట్టిరు ఇంకా పండబెట్టి ఎన్ని మీద పెట్టి నెత్తిట పట్టి గుంజి పట్టి ఈడంగా ఇప్పుల మీద పెట్టి కొడుతున్నారు సార్. తొక్కుతురు పడదంగి ఇట్లా. ఇంకా ఇది ఎక్కడ న్యాయమని చెప్పని నేను కూడా కాళ్ళలో పట్టు రవైన కుమారుడు కాళ్ళలో కూడా పట్టాను సార్. నీ కాళ్ళు మొక్కితే సార్ నేను చెప్పిన ఆల్రెడీ కాదు సార్. నేను చెప్పిన వాళ్ళు అందరినీ జైల్లో పట్టిస్తే అందరం వాళ్ళ మీద కేసు ఎందుకు కాదు సార్, నన్ను ఎందుకు కొడుతున్నావు సార్ అని అంటే నువ్వు ఇంకా మీ వల్ల